లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరోసారి అధికార పీఠం చేజిక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీ గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్ ఎక్కడి నుండి పోటీ చేస్తారని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గతంలో ఎమ్మెల్సీ పదవి పొందిన లోకేష్ ఐటీ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో లోకేష్ పోటీ చేసి గెలవాలంటూ ప్రతిపక్షాలు లోకేష్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. దీంతో వచ్చే ఎన్నికల బరిలో దిగి భారీ మెజారిటీ విజయం సాధించాలని లోకేష్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయంపై కొన్ని రోజులుగా రకరకాలుగా వార్తలు వచ్చాయి. మొదట సీఎం చంద్రబాబు తిరుపతి నుండి పోటీ చేస్తే లోకేష్ ఆయన నియోజకవర్గమైన కుప్పం నుండి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కుప్పం నుండి పోటీ చేసినట్లయితే సులువుగా గెలుస్తారని అనుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపించాయి. అంతేకాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గమైన భీమిలి నుండి టికెట్ ఖరారైనట్టు టీడీపీకి చెందిన కొందరు నేతలు చెప్పారు. ఇలా రకరకాలుగా ప్రచారం జరిగినప్పటికీ చివరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి లోకేష్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. కాగా విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో లోకేష్ ఎంతవరకు నెగ్గుకొస్తారో చూడాలి. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.